అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. చందమామ కథల్లోని రామచిలుక అనే కథ. ఒక ఊళ్ళో ఆస్తిపరురాలైన అవ్వ ఒకటి ఉండేది. ఆవిడకు 10 ఏళ్ల మనవరాలు కూడా ఉండేది. అవ్వ మనుమరాలిని వల్లమాలిన అదుపులో ఉంచేది. ఎక్కడికి పోనిచ్చేది కాదు. ఇంటికొచ్చిన పిల్లలతో ఆడుకోనిచ్చేది కాదు. అందుకని మనవరాలు అవ్వ ఇంట్లో లేనప్పుడల్లా గట్టిగా ఈ ముసలిముండ చచ్చినా బాగుండు అనుకుంటూ ఉండేది. ఆ ఇంట్లో అవ్వ, మనవరాలు కాక ఒక చిలక కూడా ఉంది. దాన్ని మనవరాలు పెంచుతూ ఉండేది. కొద్ది రోజుల్లో ఆ చిలక కూడా మనమరాలు మాటిమాటికి అనుకునే మాటలు నేర్చుకున్నది. ముసలమ్మ స్నేహితురాళ్ళు ఎవరైనా ఈమె దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈ ముసలిముండ చచ్చినా బాగుండును అని అనేది. ఈ మాట మొదటిసారి విన్నప్పుడు అవ్వ నిర్ఘాంతపోయింది. దానికటువంటి మాటలు ఎట్లా పట్టుబడింది అవ్వకు తెలియలేదు. మనవరాలి మీద అవ్వకు అనుమానం పోలేదు. ఎందుకంటే తన ఎదుట మనవరాలెంతో అమాయకురాలల్లే కనిపించేది. అస్తమానము చిలుక ఈ ముసలిముండ చచ్చినా బాగుండును అంటూ ఉంటే దానిచేత ఆ దుర్భాషలు మానిపించడం ఎట్లాగా అవ్వకు తెలియలేదు. అందుకని పొరుగున ఉన్న ఒక సద్బ్రాహ్మణుని ఇంటికి పోయి శాస్త్రులుగారు మా ఇంట్లో చిలుక దిక్కుమాలిన మాటలన్నీ నేర్చుకుంటోంది. దానికి ఆ దురలవాట్లు పోగొట్టి 4 మంచి ముక్కలు నేర్పడం ఎలాగా అని అడిగింది. దానికి శాస్త్రులుగారు దీర్ఘంగా ఆలోచించి ఇలా అన్నాడు. దానిదేముంది, ఒక పని చేద్దాం. మా ఇంట్లో ఒక చిలక ఉంది. అది అన్ని మంచి ముక్కలే మాట్లాడుతుంది. 4 రోజుల పాటు మీ చిలకని మా చిలకతో పొత్తుకి కలిపితే మీ చిలక మా చిలక దగ్గర నుంచి 4 మంచి ముక్కలు నేర్చుకోవచ్చు అన్నాడు. బాబ్బాబు, మీ చిలకని 4 రోజులు అరవిత్తురు అంది అవ్వ. దానికేం భాగ్యం అన్నాడు శాస్త్రులుగారు. గదిలో అవ్వ శాస్త్రులుగారి దగ్గర నుంచి చిలకను తెచ్చి తన మనవరాలి గదిలో ఉన్న పంజరంలో ఉన్న చిలకతో పాటు ఉంచేసి ఒక్క నిట్టూర్పు విడిచింది. ఇంతలోని ఇంటి చిలక ఈ ముసలిముండ చచ్చినా బాగుండును అన్నది ముక్కు గీరుకుంటూ. వెంటనే శాస్త్రులుగారి చిలక ఇంటి కప్పుకేసి చూసి తదాస్తు, నీ అభీష్టం సిద్ధించుగాక అన్నది. అవ్వ ఇది విని మండిపోయింది. పంజరం తెరిచి 2 చిలకల్ని వదిలిపెట్టేసింది. పోయి చావండి అని చెప్పని తిట్టింది.